వేకునే వాక్యధ్యానం వినుచున్న మీ అందరికీ బేతేలు పరిచర్య తరపున మా వందనములు. మొదటి దినవృత్తాంతాలు 19వ అధ్యాయము. ఇది అయిన తరువాత అమ్మోనీయులు రాజైన నహషగు చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజాయెను. అప్పుడు దావీదు హానాను తండ్రి అయిన నహషగు నా ఎడల దయ చూపించెను గనుక నేను అతని కుమారుని ఎడల దయ చూపించదనని అనుకొనెను. తన తండ్రి అయిన నిమిత్తము అతన్ని ప్రారంభించుటకు దూతలను పంపెను. దావీదు సేవకులు హానానును పరామర్శించుటకై అమ్మోనీయుల దేశమునకు వచ్చినప్పుడు అమ్మోనీయులు అధిపతులు హానానుతో, నిన్ను పరామర్శించుటకై నీ యొద్దకు దావీదు దూతలను పంపుట నీ తండ్రి అయిన కనపరచుటకై అని నీవు అనుకొనుచున్నావా? దేశమును తరచి చూచి దాని నాశనము చేయుటకే గదా అతని సేవకులు నీ యొద్దకు వచ్చిన్నారు అని మనవి చేయగా, హానాను దావీదు సేవకులను పట్టుకుని వారిని గురిగించి వారి వస్త్రమును పిరుదుల దిగకున్నట్లు నడిమికి కత్తిరించి వారిని పంపివేసెను. ఆ మనుషులు ఇంటికి వచ్చి చుండగా కొందరు వచ్చి వారిని గూర్చిన వార్త దావీదునకు తెలియజేసిరి. వారు బహు లజ్జాక్రాంతులై ఉండిరి గనుక వారికి ఎదురుగా మనుషులను పంపి, మీ గడ్డములు పెరుగుదునుగాక, మీరు యెరికోలో ఉండి తరువాత రండని రాజు వారికి వర్తమానం పంపెను. అమ్మోనీయులు దావీదునకు తమ యొద్ద అన్య సహవాసమును పుట్టించుదామని తెలుసుకున్నప్పుడు హానాను అమ్మోనీయులను అర్మహారీముల నుండి, సిరియా మాయకం నుండి, సాబోను నుండి బడిగేకు కుదుర్చుకొనిరి. 32,000 రథములతో వచ్చునట్లు జీతమిచ్చి మాయకారాజును అతని జనులను కుదుర్చుకొనిరి. వీరు వచ్చి మొదేబా మందిరపు తట్టున తిరిగి అమ్మోనీయులను తమ తమ పట్టణముల నుండి కూడుకొని యుద్ధము చేయుటకు వచ్చిరి. దావీదు ఈ సంగతి విని యోవాబును సైన్యములోని పరాక్రమశాలులనందరినీ పంపెను. అమ్మోనీయులు బయలుదేరి పట్టణపు గవని యొద్ద యుద్ధ పంక్తులు తీర్చి వచ్చిన రాజులు ప్రత్యేకముగా బయట భూమిలో యుద్ధమునకు సిద్ధముగా నిలిచిరి. తాను 2 సైన్యముల మధ్యనున్న చక్కబడి ఉండుట చూచి యోవాబు ఇశ్రాయేలులోని శ్రేష్ఠులలో పరాక్రమశాలులను ఏర్పరచుకొని సిరియనునకు ఎదురుగా వారిని పంక్తులు తీర్చిరి. కడమ జనులను అమ్మోనీయులకు ఎదురుగా వ్యూహపరించి తమ సహోదరుడైన అబీషైకు అప్పగించి ఉన్నట్లు సిరియనుల బలమునకు నేను నిలువలేకున్న ఎడల నీవు నాకు సహాయము చేయవలెను. అమ్మోనీయుల బలమునకు నీవు నిలువలేకపోయిన ఎడల నేను నీకు సహాయం చేయుదును. ధైర్యం కలిగి ఉండుము. మనము మన జనుల నిమిత్తమును తన దేవుడైన పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపిందుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయునుగాక. ఆ ప్రకారము యోవాబును అతనితో కూడా నున్న జనులను సిరియనులతో యుద్ధము కలుపుటకై
చెరిపోగా వారు నిలవలేక అతని ఎదుట నుండి తిరిగి పారిపోయిరి. సిరియనులు తిరిగి పారిపోయుట అమ్మోనీయులు చూచినప్పుడు వారును అతని సహోదరుడైన అబీషమందును నిలవలేక తిరిగి పారిపోయిరి, పట్టణంలో చొచ్చిరి. యోవాబు మరలా యెరూషలేముకు వచ్చెను. తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతిమని సిరియనులు తెలుసుకొన్నప్పుడు వారు దూతలను పంపి ఇటు వల్ల సిరియనులు పిలిపించుకొనిరి. హదజీ యొక్క సైన్యములకు అధిపతి అయిన షోపాకు వారికి నాయకుడైను. దావీదు ఆ సంగతిని తెలుసుకొని ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చి యొర్దాను దాటి వారికి ఎదురుపడి వారి ఎదుట సైన్యములను వ్యవహరించెను. దావీదు సిరియనులను ఎదురుగా సైన్యములను భక్తులు తీర్చినప్పుడు వారు అతనితో యుద్ధము చేసిరి. అయితే సిరియనులు ఇశ్రాయేలు ఎదుట నిలువలేక తిరిగి పారిపోయిరి. దావీదు సిరియనులను 7,000 రథాలను 40,000 కాల్బలను హతము చేసి సైన్యములకు అధిపతి అయిన షాఫానుకు చంపివేసి తాము ఇశ్రాయేలు చేతిలో ఓడిపోతామని హదజేరు యొక్క సేవకులు తీసుకొని పోయినప్పుడు వారు దావీదుతో సమాధానపడి అతనికి సేవకులైరి. అంతటా నుండి సిరియనులు అమ్మోనీయులకు సహాయం చేయుటకు మనసు లేక యుండిరి. 20వ అధ్యాయము. మరుసటి ఏట రాజు యుద్ధమునకు బయలుదేరు కాలమున యోవాబు సైన్యములో శూరులను వారి సమకూర్చి అమ్మోనీయుల దేశమును పాడు చేయవచ్చి రిబ్కాకు ముట్టడి వేసెను. దావీదు యెరూషలేమునుండగా యోవాబు రిబ్కాను ఓడించి జనులను హతము చేసెను. దావీదు వచ్చి వారు రాజైన తల మీదనున్న కిరీటమును తీసి కొనెను. దాన్ని ఎత్తి 2 మణుగుల బంగారము అందులో రత్నములను చెక్కియుండెను. దానిని దావీదు ధరించెను. మరియు అతడు బహు విస్తారమైన కొమ్మును ఆ పట్టణంలో నుండి తీసుకుని పోయెను. దాని యందునున్న జనులను అతడు వెలుపలికి కొనిపోయి వారి కొందరిని రంపములతో కోయించెను, కొందరిని ఇనుపదైతేలతో చీరించెను, కొందరిని గొడ్డలితో నరికించెను. ఈ ప్రకారము అతడు అమ్మోనీయులను పట్టణములన్నిటికీ చేసెను. అంతటా దావీదును జనులందరూ యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. అటు తర్వాత గెజూరులోనున్న ఫిలిష్తీయులతో యుద్ధము కలుగగా హూషీతీయుడైన రెఫాయీలు సంతతివాడగు సిబ్కాయి అను ఒకని హతము చేసెను. అందువలన ఫిలిష్తీయులు లొంగుబాటునకు తేబడిరి. మరలా ఫిలిష్తీయులతో యుద్ధము జరుగగా యాయూరు కుమారుడైన ఎలీషాను గితీయుడైన గొలియాతు సహోదరుడు లహీను చంపెను. వారి ఇంటి నెత్తను గాని దోణి ఎంత పెద్దది. మరలా గాతులో యుద్ధము జరిగెను. మంచి ఎత్తురుకు ఒకడు అచ్చట ఉండెను. వానికి చేతికి కాలికి అరిసె చొప్పున 24 ఏండ్లను వాడు రెఫాయీయుల సంతతి వాడు ఇశ్రాయేలును దూషింపగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను వానిని చంపెను.
గాతానులో రఫేలు సంతతి వారగు వీరు దావీదు చేతను అతని సేవకుల చేతను హతులయ్యిరి. 21వ అధ్యాయం. తరువాత సాతాను ఇజ్రాయేలును విరోధంగా లేచి ఇజ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యోవాబునకు జనుల యొక్క అధిపతులను మరియు వెళ్ళి బెరీయాబు మొదలుకొని దాను వరకు ఉండి ఇజ్రాయేలును ఎంచి వారి సంఖ్య నాకు తెలియటకు నా యొద్దకు దానిని తీసుకొని రండని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు యోవాబు రాజు, నా ఏలినవాడ యెహోవా తన జనులను ఇప్పుడున్న వారికంటే నూరంతలు ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలినవాని దాసులు కారా? నా ఏలినవానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతు ఏమి? జరిగిన ఎడల ఇశ్రాయేలుకు శిశువుగును అని మనవి చేసెను. అయినను యోవాబు మాట చేయలేక రాజు మాట ఏట చెల్లెను గనుక యోవాబు ఇజ్రాయేలు దేశమంతటా సంచరించి తిరిగి యెరూషలేముకు వచ్చి జనుల సంఖ్య పెరసి దావీదునకు అప్పగించెను. ఇజ్రాయేలులందరిలో కత్తి దూయువారు 11 లక్షల మంది, యుద్ధము వారిలో కత్తి దుయ్యువారు 4,75,000 మంది సంఖ్యకు వచ్చిరి. రాజు మాట యోవాబుకు హాస్యంగా ఉండెను గనుక అతడు లేవి బెన్యామీను గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇజ్రాయేలును బాధపెట్టెను. దావీదు, నేను ఈ కార్యం చేసి అధిక పాపము తెచ్చుకొంటిని. నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించి తిని. ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొరపెట్టగా యెహోవా దావీదునకు ధర్మాకుడు గాదతో ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చింది ఏమనగా, 3 విషయములు నేను నీ ఎదుట ఉంచుచున్నాను. వాటిలో ఒకదానిని నీవు కోరుకొనిన ఎడల దాన్ని నీకు చేయుదును. కావున గాద దావీదునొద్దకు వచ్చి ఇట్లనెను, 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 ఏండ్లు నెలపాటు నీ శత్రువులతో కత్తి దూసి నిన్ను తరుమగా నీవు వారి ఎదుట నిలువలేక నశించిపోవుటకు, 300 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచు చేత యెహోవా దూత ఇజ్రాయేలు దేశమంతటా నాశనము కలుగు చేయుట అను వీటిలో ఒకదానిని నీవు కోరుకొనమనెను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, కావున నిన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరం ఇవ్వవలెనో దాన్ని యోచించుము. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులలో చిక్కుకున్నాను. యెహోవా మహా కృపగలవాడు. నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలో పడుదును గాక అని గాదాతో అనెను. కావున యెహోవా ఇజ్రాయేలులందరి మీదికి తెలుగు పంపగా ఇజ్రాయేలులో 75 మంది చచ్చిరి. ఇజ్రాయేలు నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేయుట విషయమైన సంతమంతా నాశనము చేయుట
దూతతో చాలించెను. ఇప్పుడు నీ చెయ్యి ఆపమని సెలవీయగా ఆ దూత యాబూసీయుడైన ఒర్నాను కళ్ళెమునొద్దకు నిలిచెను. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశము మధ్యనున్న నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకుని దాన్ని యెరూషలేము మీదకు చాపిన యెహోవా దూత కనపడెను. అప్పుడు దావీదును పెద్దలను గోనెలు కప్పుకొని వారు సాష్టాంగపడి, దావీదు జనులను హింసించమని ఆజ్ఞ ఇచ్చినవాడును నేనే గదా, పాపం చేసిన చెడుతనము జరిగించిన వాడును నేనే కదా, గొర్రెల వంటి వారు వీరేమి చేసిరి? నా దేవుడైన యెహోవా బాధపెట్టి నీ చెయ్యి నీ జనుల మీద నుండకుండా నా మీదనున్న నా తండ్రి అయిన ఇంటివారి మీదనున్న ఉండ నిమ్మని దేవునితో మనవి చేసెను. యాబూసీయుడైన ఒర్నాను కళ్ళెమునొద్ద యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్ళవలెను. దావీదునకు ఆజ్ఞ నిమ్మని యెహోవా దూత గాదునకు సెలవీయగా, యెహోవా నామమున గాదును పలికిన మాట ప్రకారము దావీదు వెళ్ళి ఒర్నాను అప్పుడు గోధుమను నూర్చుచుండగా అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు అతడును అతనితో కూడనున్న అతని 4 కుమారులందరినీ దాగుకొందురు. దావీదు ఒర్నాను నొద్దకు వచ్చినప్పుడు ఒర్నాను దావీదును చూచి కళ్ళెముల నుండి వెలుపలికి వచ్చి తల నేలమట్టుకొని వంచి దావీదునకు నమస్కారము చేసెను. ఈ తెగులు జనులను విడిచిపోనట్లుగా ఈ కళ్ళెపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దాన్ని నాకు తగిన కార్యక్రమాన్ని దావీదుకు ఒర్నానుతో అనగా, ఒర్నాను రాజైన నా ఏలినవాడా, దాన్ని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్లు చేయమని గాక. ఇదిగో దహనబలులను, ఎద్దును, కట్టెలకు నూర్పిడి సామగ్రి, నైవేద్యమునకు గోధుమ పిండి ఇదంతయు నేను నీకిచ్చేదనని దావీదుతో అనగా, రాజైన దావీదు అట్లా కాదు, నేను నీ స్తోత్రును ఊరికి తీసుకొని యెహోవాకు దహనబలులను అర్పించును. న్యాయమైన క్రయధనమిచ్చి దాన్ని తీసుకుందుమని ఒర్నానుతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారమును అతనికిచ్చి, పిమ్మట దావీదు యెహోవా అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహనబలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా, ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠమును ఎక్కి అగ్ని వలె అతనికి ప్రత్యక్షమించెను. యెహోవా దూత ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరల వారలో వేసెను. యాబూసీయుడైన ఒర్నాను కళ్ళెమునొద్ద యెహోవా అతనికి ప్రత్యక్షమాయెను. దావీదు తీసుకొని అచ్చటనే బలిపీఠం అర్పించెను. మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారము దహనబలులను ఆకాశమందు గిబియోనులో ఉన్నత స్థలము నుండెను. దావీదు యెహోవా దూత పట్టుకొని కత్తికి భయపడిన వాడు దేవుని యొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ళి లేకుండెను. 22వ అధ్యాయము. మరియు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అయెను. ఇశ్రాయేలు అర్పించిన దహనబలుల పీఠమును ఇదే అని దావీదుకు సెలవిచ్చెను. తరువాత దావీదు ఇశ్రాయేలు దేశమందుండి అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి దేవుని మందిరమును కట్టించుటకై రాళ్లను చెక్కువారిని నియమించెను. వాళ్ళకి తలుపులకు కావలసిన మేకులకేమి చిలుకలకేమి విస్తారమైన
యానామును తుచ్ఛశక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఎంచనలవి కానని దేవదారు మ్రాణులను దావీదు సంపాదించును. సిద్యోనీయులు తూరీలు దావీదునకు విస్తారమైన దేవదారు మ్రాణులను తీసుకొని వచ్చుచుండిరి. నా కుమారుడైన సొలొమోను పిన్య వయసు గల లేతవాడు. యెహోవాకు కట్టిపోగు మందిరము, దానికి కీర్తన బట్టియు అందమును బట్టియు సకల దేశములో పరిశుద్ధ చేయనట్లుగా అది చాలా ఘనమైనది ఉండవలెను. కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచునని చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారంగా వస్తువులను సమకూర్చించెను. తరువాత అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఒక మందిరము కట్టవలసినదని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను, నా కుమారుడా, నేను దేవుడైన యెహోవా నా ఘనత కొరకు ఒక మందిరము కట్టించవలసిన నా హృదయం ముందు నిశ్చయించుము. చేసుకుని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు విస్తారంగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదా? నా సన్నిధిని నీవు విస్తారంగా రక్తము నేల మీదకి ఓడ్చితివి. నీకు పుట్టబోయే ఒక కుమారుడు సమాధానకర్తయగునుండగా చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలుగజేసితిను. అందువలన అతనికి సొలొమోను అని పేరు పెట్టబడును. అతని దినములలో ఇశ్రాయేలుకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును. అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించు. అతడు నాకు కుమారుడై ఉండును, నేను అతనికి తండ్రి అయ్యుందును. ఇశ్రాయేలు మీద తన రాజైన సింహాసనమును నిమిత్తము స్థిరపరచుందును. నా కుమారుడైన యెహోవా నీకు తోడుగా ఉండుగాక. నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారము ఆయన నీకు మందిరమును కట్టించునుగాక. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రము నీవు అనుసరించినట్లు యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించు. ఇశ్రాయేలు మీద నీకు అధిపతులను దయచేయును గాక. యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడలను ప్రకారముగా ఆయన తీర్చిన తీర్పులను ప్రకారముగా జరుపుటకై నీవు జాగ్రత్తపడి ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము. భయపడకుము, దిగులు పడకుము. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2,00,000 మానుగు బంగారమును 11 మాను వెండిని తుచ్ఛశకంతమును విస్తారమైతే ఇత్తడిని యానామును సమకూరునని మ్రాణులను రాళ్లను కూర్చితినని నీవు ఇకను సంపాదించుగాక. మరియు పని చేయగాని విస్తారమైన శిల్పకారులను కాసే పనివారును వడ్రువారి ఏ విధమైన పనివారినైనా నీవెరుగగల మంచి పనివారులను నీ యొద్ద ఉన్నారు. లేకపోయినంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి కాబట్టి నీవు పని పూనుకొనిమి. యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. మరియు తన కుమారుడైన సొలొమోనుకు సహాయము చేయవలెనని దావీదు ఇశ్రాయేలు అధిపతులను అందరికీ ఆజ్ఞాపించును. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా
మీతో కూడా ఉన్నాడు గదా. చుట్టూనున్న వారి వలన దొరకలేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు గదా. దేశ నివాసులను ఆయన నీకు వశపరిచి ఉన్నాడు. యెహోవా భయము వలన ఆయన జనులను భయము వలన దేశములో లోపరచబడినది. కావున హృదయపూర్వకంగా నీ దేవుడైన యెహోవాను వెదుకుట, నీ మనసులను దృఢపరచుకొని ఆయన నిబంధన మందసమును, దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను, ఆయన నామము కొరకు కట్టబడు ఆ మందిరములోనికి చేర్చుకొనుటకై మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి. దావీదు ఏలు నిండిన వృద్ధుడైన గనుక తన కుమారుడైన సొలొమోనును ఇజ్రాయేలు మీద రాజుగా నియమించుచును. మరియు అతడు ఇజ్రాయేలు అధిపతి అని యజమానులకు లేవీయులను సమకూర్చెను. అప్పుడు లేవీయులు 30 సంవత్సరముల మొదలుకొని అంతకు పై వయసు గలవారు కవిలలో చేర్చబడిరి. 38,000 పురుషులు. వీరిలో 24,000 మంది యెహోవా మందిరపు పని విచారించువారు. 6,000 మంది అధిపతులు, న్యాయాధిపతులుగా ఉండిరి. 4,000 మంది ద్వారపాలకులుగా నియమించబడిరి. మరియు 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు వాయిద్య విశేషములతో యెహోవాను స్తుతించేవారిగా నియమించబడిరి. మెరారీయులను లేవీయులలో దావీదు వారిని వరసలుగా విభజించెను. గెర్షోనీయులలో లాదాను, షిమీ అనువారుండిరి. లాదాను కుమారులు 3. పెద్దవాడు యెహూయేలు, జోతాము, యోవేలు. షిమీ కుమారులు 3: హెలోమితు, హజీయేలు, హరాను. వీరు గిలాదు సంవత్సరముల యొక్క పితరులు. పెద్ద యాహదు పెద్దవాడు, జీనా రెండవవాడు. యేషూనుకు బెరీయుడు కుమారులు అనేకులు, లెక్కలేకపోయిరి గనుక తమ పితరులు ఇట్టి వారిలో వారు 1 సంవత్సరముగా ఎంచబడిరి. కహాతు కుమారులు 4: అమ్రాము, ఎస్తేరు, హెబ్రోను, ఉజ్జీయేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే. అహరోనును అతని కుమారులు నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించిరి. యెహోవా సన్నిధిని ధూపము వేయుటకు అని సేవను జరిగించుటకు, ఆయన నామమును బట్టి జనులకు దీవించుటకు ప్రత్యేకించబడిరి. దైవజనులందరూ మోషే సంతోషించువారిగా లేవి గోత్రపు వారిని ఎంచబడిరి. మోషే కుమారులు గెర్షోము, ఎలీయెజరు. గెర్షోము కుమారులలో ఫెబూయేలు పెద్దవాడు. ఎలీయెజరు కుమారులలో రెహబ్యాము పెద్దవాడు. తప్ప అతనికి కుమారులు లేకపోయిరి. అయితే రెహబ్యాముకు అనేక మంది కుమారులుండిరి. ఎస్తేరు కుమారులలో షెలోమీతు పెద్దవాడు. హెబ్రోను కుమారులలో యెరియా పెద్దవాడు, అమర్యా రెండవవాడు, యహజీయేలు మూడవవాడు, యెకమెయాము నాలుగవవాడు. ఉజ్జీయేలు కుమారులలో మీకా పెద్దవాడు, యోషీయా రెండవవాడు. మేరీ కుమారులలో మహ్లి, మూషి. మహ్లి కుమారులలో ఎలియాజరు, కీషు. చెప్పినప్పుడు వారికి కుమారులై ఉండిరి, కాని కుమారులు లేకపోయిరి.
షీము కుమారులై వారు సహోదరులు వారిని వివాహము చేసుకొనిరి. మూషి కుమారులు ముగ్గురు, మహలి, ఎదురు, యెరిమోతు. వీరు తమ పితరుల ఇంటిని బడి లేవీయులుగా ఎంచబడిరి. పితరుల ఇండ్ల పెద్దలైన వీరు 20 సంవత్సరముల మొదలుకొని అంత పైవయస్సు గలవారైన తమ తమ పేర్లు లేఖ ప్రకారము ఒక్కొక్కరుగా నెంచబడి యెహోవా మందిరపు సేవ చేయువారు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనుల నెమ్మది చేసి ఉన్నారు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురు. లేవీయులు కూడా ఇక గుడారమునైనను దాని సేవ కొరకై ఉపకరణములై పని లేనియదు దావీదు సెలవిచ్చెను. దావీదు ఇచ్చిన కడపరి ఆజ్ఞ బట్టి లేవీయులు 20 సంవత్సరముల మొదలుకొని అంతకు పైవయస్సు గలవారు ఎంచబడిరి. వీరు అహరోను సంతతివారి చేతి క్రింద పని చేయించుకొను వారు వస్త్రములను యెహోవా మందిరం సేవ కొరకై సొలొమోను గదిలోని ఉంచబడిని. సన్నిధి రొట్టెను నైవేద్యములకు తిరిగి సానపిండిని పులుసుకుని భోజనములు పెనములలో కాల్చి దానిని పేల్చు దానిని నానా విధమైన పరిమాణములను గలవాటిని కొలతగా వాటిని విచారించుటకు అనుదినము ఉదయ సాయంకాలాల మూలముయందు యెహోవా గురించి స్తుతి పాటలు పాడుటకు విశ్రాంతిములలో అమావాస్యలోను పండుగలోను యెహోవాకు దహనబలు అర్పించిరి. వలసిన సమయములో వాటిని లెక్కక సరైన వారు వారి వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరుగుటకు నియమించబడిరి. సమాజ గుడారములను కాపాడుటయు పరిశుద్ధ స్థలములను కాపాడుటయు యెహోవా మందిరము సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులుగా అహరోను సంతతి వారికి సహాయము చేయుట వారికి నియమించబడిన పని అయి ఉన్నది. 24వ అధ్యాయము. అహరోను సంతానము వారికి కలిగి అంతులేని వారిగా. అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఇతామారు. నాదాబు అబీహును సంతతి లేకుండా తమ తండ్రి కంటే ముందర చనిపోయిరి గనుక ఎలియాజరును ఇతామారుగా యాజకత్వము జరిపించురు వారి. దావీదు ఎలియాజరు సంతాన వారిలో సాదుకుని ఇతామారు సంతతివారిలో అహీయేలును ఏర్పరిచిరి. వారి వారి జనముల యొక్క లెక్కబట్టి పని నియమించెను. వారి ఏర్పాటుచేయగోడ్లు ఇతామారు సంతతి వారిలోని పెద్ద కంటే ఎలియాజరు సంతతి వారిలోని పెద్దలు అధికముగా కనబడిరి గనుక ఎలియాజరు సంతతిలో వారు పెద్దలగురు. తన పితరుల ఇంటి వారికి పెద్దలగును. ఇతామారు సంతతి వారి 8 మంది తమ తమ పితరుల ఇంటికి పెద్దలుగా నియమించబడిరి. ఎలియాజరు సంతతిలోని వారు ఇతామారు సంతతిలోని కొందరు దేవునికి పరిశుద్ధులుగా అధికారులై యుండిరి గనుక తమ పరిశుద్ధ స్థలమును అధికారముగా ఉండుటకంటే చీట్లు వేసి వంతులు పంచుకొనిరి. లేవీయులు శాస్త్రి గనుక నేతని కుమారులుగా షెమాయు రాజు ఎదుట అధిపతుల యొద్ద యాజకుడై సాదుకుని ఎదుట బత్యము కుమారుడైన అహీయేలు ఎదుట
యాజకుల ఎదుట, లేవీయుల ఎదుట, పితరుల ఎడ్ల పెద్దవాళ్ళైన వారి ఎదుట వారు పెళ్ళుదక్కులు చేసెను. ఒక్కొక్క పాత్రలో నుండి ఒక్కొక్క పితరుని ఇంటి చీటి ఎలియాజరు పేరుట, ఇంకొకటి ఇతరము పేరుట తీయబడెను. మొదటి చీటి యెహోవా ఆరోనుకు, రెండవ చీటి యెహోయాదాకు, మూడవ చీటి హరిమోనుకు, నాలుగవది షెయూలకు, ఐదవది మల్కీయాకు, ఆరవది మిషాయేలుకు, ఏడవది హక్కొజునకు, ఎనిమిదవది అబీయాకు, తొమ్మిదవది యెషయాకు, పదవది షెకన్యాకు, 11వది ఎలీయాఫీతుకు, 12వది యాకీమునకు, 13వది హుపాకు, 14వది యెషేబుకు, 15కి బిల్దదుకు, 16వదికి యెమెరీకు, 17వది హెజ్రోనుకు, 18వది హపీసెయునకు, 19 పెతహాయుకు, 20వది హెరెసీయునకు, 21ది యాక్బీయుకు, 22వది గమూలకు, 23వది దెలాయునకు, 24వది మమాజ్యాకు పండెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వారి పితరులగు అహరోను జ్ఞాపించి కాబట్టి ప్రకారముగా వారు తమ పద్ధతి చొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవాద్వారము ఇలాగున ఏర్పరచెను. శేషించిన లేవి సంతతి వారెవరనగా, అమరాము సంతతి షూబాయేలు, షూబాయేలు సంతతి యెహెద్యాను, రెబద్య. ఇట్టిలో అనగా రెబద్య సంతతిలో పెద్దవాడైన ఇష్షీయాను, ఎస్తెరులో ఫెలెతీయులు, ఫెలోమోతు సంతతి యహాతును, ఫెబ్రేలు సంతతి పెద్దవాడైన యెరియా, రెండవవాడైన అమర్యా, మూడవవాడైన యహజీయేలు, నాలుగవవాడైన యెకమెయాములను, ఉజ్జీయు సంతతి మీకాయును, మీకా సంతతి షామీరులను, ఇష్షీయా సంతతి జకర్యాలను, మెరారి సంతతి మహలి మూషి అనువారు, ఆజీయా సంతతి బేదోను, యహజీయా యెహూలను. మెరారి కలిగి కుమారులైన వారు బోనే, షోహు, జక్రు, ఇబ్రి. మహలికి యెజీయేలు కలిగెను. వినికి కుమారుడు యెరెమీయేలు, మూషి కుమారుడు మహలి, ఎదురు యెరెమోతు. వారు తమ పితరుల ఇండ్లబట్టి లేవీయులు. వీరు తమ సహోదరులైన అహరోను సంతతివారు చేసినట్లు రాజైన దావీదు ఎదుట సాదోకు, అహీమెలెకు ఆయన యాజకులను, లేవీయులలో పితరుల ఇండ్ల పెద్దలయుండిరి. తమలో నుండి పితరుల ఇంటి పెద్దలకు తమ చిన్న సహోదరులను చీట్లు వేసిరి. రోమా 5వ అధ్యాయము. కాబట్టి విశ్వాసములను మనము నీతిమంతులుగా తీర్చబడి మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసములో ఈ కృపయందు ప్రవేశించగల వారమై, అందులో నివసించి దేవుని మహిమను గురించి నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేసి, ఈరిగా శ్రమలందును అతిశయపడెదము.
ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. ఎలాగనగా మనమిక బలహీనులమై యుందురు గనుక క్రీస్తు ఈ కాలమునను భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము చనిపోవుట అరుదు. మంచివారితో ఎవడైనా ఒకవేళ చనిపోతే తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడింపరచెను. అట్లుగా మనమెనకు పాపులమై ఉండెగాను క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తమును బట్టి ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రహించబడి రక్షింపబడియుము. ఎలాగనగా శత్రువులపై యుండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడి ఎడల సమాధానపరచబడి ఎవరైనా జీవించుటయే మరి నిశ్చయముగా రక్షించబడెదము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడెదము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొందియును. ఇట్లుగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఇలాగే ప్రవేశించెను. ఇలాగెను మనుషులందరూ పాపము చేసినందున మరణములు అందరికీ సంప్రస్తయెను. ఇలాగున ద్వారా శాస్త్రము ఇచ్చి గనుక పాపము లేకపోవును ఉండెను. దాని ధర్మశాస్త్రము లేకపోవును పాపము ఆరోహింపబడెను. ఆయన చేసిన అతిక్రమములను బోలి పాపము చేయును వారి మీదకుండెను. ఆదాము మొదలుకొని మోషే వరకు ప్రాణము వేలెను. ఆదాము రాబోవు వారికి గుర్తై ఉండెను. అయితే పరమధర్మము కలిగినట్లు కృపా వరములు కలిగెను. ఎట్లనగా ఒక అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల వారి యొక్క దేవుని కృప యేసుక్రీస్తు ఒక మనుష్యుని కృపచేతనైన దానముగా అనేకులను విస్తరించెను. మరియు పాపములు చేసిన యొక్కవాలి శిక్ష విధి కలిగినట్లు ఆ దానము కలిగలేదు. ఇలాగు తీర్పు ఒక అపరాధములకు వచ్చినదై శిక్ష విధికి కారణమై ఉండెను. కృపచేతనై అనేకులు అపరాధములుగా వచ్చినది. మనము మనుషులు నీతిమంతులుగా తీర్చబడి యుండిరి. మరణమును ఒకని ఆపాదించి వచ్చినదై ద్వారానే ఏలిన ఎడ్ల కృప బాహుళ్యమున నీతిదానమును పొందువారు జీవము గలవారై వారి నిశ్చయముగా యేసుక్రీస్తు ఒకరి ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక అపరాధము వచ్చినదే మనుషులు కొందరికి శిక్ష విధించ కలుగునట్లు ఎలాగే కారణమయ్యెనో అలాగే ఒక పుణ్యకార్యము వల్ల కృపాదానము మనకు శాలందుకొందిరి. జీవప్రదమైన నీతి విధింపబడి కారణమయ్యుండిరి. ఇలాగుగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేక పాపములు ఎలాగో చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేక నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రములు విస్తరించెను. ఆయన పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగో ఏలెనో అలాగే నిత్యము జీవము కలిగినట్టుకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఎలిమితి పాపము యొక్క విస్తరించెను. అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. 6వ అధ్యాయము. అలాగే ఏమౌదుము
కృప విస్తరించలేను. పాపమును నిలిచియుందుమా? అట్లా రాదు. పాపము విషయమై మనము ఇక మీదట ఎలాగా దానిని జీవించదము? క్రీస్తు యేసులోని బహింసను పొందిన మనమందరము ఆయన మరణములోని బాప్తిస్మము పొందామని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేవబడితిరో అలాగే మనము నూతన జీవితము పొందువారమై నడుచుకొనినట్లు మన బాప్తిజములను మరణములో పాపముగనుడై ఆయనతో కూడా పాతిపెట్టబడమని మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమునందు ఆయనను ఐక్యము గలవారమై ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమగుదుము. ఆయనతో ఐక్యము గలవారై ఉందుము. ఏమనగా మనమిక పాపములకు దాసులము కాకుండా పాప శరీరమును నిర్గళమునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడి ఎరుగుదుము. చనిపోయిన వాడు పాపమునకు గడితీర్పు పొందువాడు. మనము స్తుతించుకుడు చనిపోయిన ఎడల మృత్యులో నుండి లేచి క్రీస్తు ఇక చనిపోయిన మరణములకు ఇంకా ఆయన మీద ప్రభావము లేనియు ఎరిగి ఆయనతో కూడా జీవించెదను అని నమ్ముచున్నాము. ఎలాగైనా ఆయన చెప్పినట్లు చూడగా పాపముల విషయమై ఒకమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించును. అటువలే మీరును పాపము విషయమై మృతులనగు దేవుని విషయమై క్రీస్తు యేసు నందు సజీవులుగా మిమ్మును మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దుఃఖాశలకు లోబడినట్లుగా చావునకు లోనై మీరు శరీరమందు పాపమును ఏలనీయకుడి. మరియు మీ అవమానములను దురిత సాధములుగా పాపమునకు అపరాధికుడిగా అయితే మృతుల నుండి సజీవునికొని మిమ్ము మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవమానములను నీతి సాధములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే దాని ధర్మశాస్త్రములకు లోనైవారు కారు గనుక పాపము మీ ప్రభావము చేయుదురు. అట్ల ఎడల కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైవారము పాపము చేయుదురమా? అదెన్నటికిని కూడదు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునే గాని నీతిమంతునిగా విధికే గాని అది మీ లోబడే దానికే దాసులందరు. మీరెరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమముగా మీరు అప్పగించబడిరో దాని హృదయపూర్వకముగా లోబడి ఉండేవారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైరి. అందుకు దేవుని స్తోత్రము. మీ శత్రువు బలహీనమును బట్టి మనుష్యులు రీతిగా మాట్లాడుచున్నారు. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రులకు అక్రమముగా కనుక మీ అవమానములను దాసులుగాను ఎలాగో అప్పగించిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవమానములు నీతి దాసులను అప్పగించుడి. మీ పాపము దాసులై ఉండినప్పుడు నీతి విశేష నిర్భయము లేకపోయి ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలితము కలిగెను? వాటి గురించి మీరెప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మనమే.
అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులయుండిరి. పరిశుద్ధత కలిగేను మీకు ఫలము దాని అంతము నిజ జీవితము. ఎలియులుగా పాపము వల్ల వచ్చు జీవితము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందునే నిత్య జీవము.